నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలం పుణ్యక్షేత్రంలో వైశాఖ పౌర్ణమి వేడుకలు. స్వామివారికి రెండో విడత చందన సమర్పణ. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను గందరగోళ పరిస్థితుల్లో పడేశారు. విశాఖ యూటీఎఫ్ టిఆర్ అంబేద్కర్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు. నర్సులకు ఘనంగా సత్కారం. అమరావతినే అభివృద్ధి కేంద్రీకరించి తప్పు చేస్తున్నారన్నారు సిపిఐ జేవి సత్యనారాయణమూర్తి. పాడేరు మోదకొండమ రాష్ట్ర స్థాయి రెండో రోజు ఉత్సవాలు. నేడు అమ్మవారి పుట్టినరోజు వేడుక. వార్తల్లో ముందుగా విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో వైశాఖ పౌర్ణమిని సోమవారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు జరిపారు. సుగంధ ద్రవ్యాలు మిళితం చేసిన 3 మనుగుల సుమారు 125 కిలోల శ్రీగంధాన్ని స్వామివారికి సమర్పించారు. ఆలయ ఆస్థాన మండపంలో స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందరికీ ఇచ్చి ఆశీర్వదించారు. ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాలకు చెందిన గ్రామీణ భక్తులు పెద్ద సంఖ్యలో అప్పన్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈనాడు తెల్లవారుజామున 2:30 గంటలకు సుప్రభాతం జరుగుతుంది. సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం అయిన తర్వాత చందన సమర్పణం జరుగుతుంది. రెండవ విడత చందన సమర్పణం. స్వామివారికి చందన సమర్పణం జరిగిన తర్వాత అప్పుడు ఆరాధన ఆరంభమవుతుంది. ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకారం, అనంతరం ధూప సేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం, భగవదృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అయిన తర్వాత బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాసనం, చేతమృగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగం కూడా ఇవాళ ఉదయమే జరుగుతుంది. ఉదయకాలంలోనే రాజభోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం, మంగళహారతి అయిన తర్వాత సుమారుగా 6:30 గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల వరకు నిరంతరాయంగా సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల అంతర్జాతీయ నర్సుల దినోత్సవం విశాఖ డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో సోమవారం తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా విశాఖలో పలు హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సులను ఘనంగా శాల్వాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తారని, వైద్య రంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు.
ప్రజలు ఆరోగ్య రక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవం నాడు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కందుల నాగరాజు, వైద్యులు, నర్సులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే చేయటం చాలా తెలివి శక్తి, చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే రాజకీయ నాయకులు పని చేస్తారో తెలియదు కానీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కానీ స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు వాళ్ళు కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. దేవత రియల్ వారియర్స్ మనం చేస్తున్నాం. ఈరోజు రామ్ చేస్తున్న ఈ దండయాత్ర ప్రజాప్రతినిధుల మార్పు రావాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం తప్ప మాకు ఎవరి మీద వ్యక్తిగత ప్రతీకారం కానీ ద్వేషం కానీ లేదు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది షేమ్ ఆన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నాడు కరోనా టైంలో ఆ రోజు ఎంతో కష్టపడి రాష్ట్రంలో పగలగా కుటుంబాలు వదులుకొని, బిడ్డలు వదులుకొని, తల్లిదండ్రులు వదులుకొని, భర్తలు వదులుకొని ప్రజల కోసం కరోనా టైంలో పనిచేశారు. వాళ్ళు మనం కోవిడ్ వారియర్స్గా వర్ణించాం. అంటే మాటలు చెప్తున్నాం తప్ప శాఖలో ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ చీట్లు మనం చేస్తున్నారు. ఇది షేమ్ ఆన్ ద హెల్త్ మినిస్టర్. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ అయినప్పుడు ఇది ప్రభుత్వం, ఆ కన్సర్న్ మినిస్టర్ హ్యాస్ టు టేక్ ద పార్ట్. ప్రతి జిల్లాలోనే చెయ్యాలి. ఇది మన బాధ్యత. మన బాధ్యత ఇస్తున్నాం. అంటే ఎంతసేపు కలెక్షన్లకి, సెటిల్మెంట్లకి దీనికి ఇస్తున్నాం తప్ప నిజమైన వారియర్స్కి ఎక్కడ గుర్తిస్తాం అడుగుతున్నాను. నేను ఒకటే నిర్ణయం చేస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్య సమాధాన్ని, ఇకపైన ఈ తప్పు జరగకూడదు. ప్రతి సంవత్సరం మే 12 ఇంటర్నేషనల్ నర్సెస్ డే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. జిల్లా కలెక్టర్ ఏం చేస్తారు, ఇది షేర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్. ఇవాళ ఒక నర్సెస్ చేస్తానికి కనీసం సన్మానం, సత్కారం చేయనప్పుడు మీరు దేని పర్పస్ వెళ్తున్నారు అంటే జనాలు పీల్చడం మాత్రం మీరు ముందున్నారు తప్ప మంచి కార్యం చేయడానికి ముందుంటలేదు. మారాలి, ఇంకా మారా అని చెప్తే ప్రభుత్వం మరోసారి కోరుతున్నారు. అందులో డెఫినెట్గా ఉషా రాణి గారిని హెడ్ నర్స్ కేజీహెచ్, అలాగే వై శాఖం గారు హెడ్ నర్స్ కేజీహెచ్, వి హైమవతి స్టాఫ్ నర్స్ కేజీహెచ్, వి సీతారామలక్ష్మి స్టాఫ్ నర్స్ కేజీహెచ్ నేను తక్కువ టైంలో పిలిచినా సరే నా ఆహ్వానం మంది వచ్చినప్పుడు ముఖ్యంగా అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాముకి ఒకటే తెలుసు, మంచి చేయటం తప్ప చెడు చేయటం మొదలు పెడితే ఎవరు ఉండరు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, పాఠశాల పునర్వ్యవస్థీకరణ తదితర విషయాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని సోమవారం విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం చినగదిరి ఎంఆర్ఓ కార్యాలయం పక్కన వద్ద యూటీఎఫ్ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని వారి సమస్యలు పరిష్కరించాలంటూ పలు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఎన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం తయారవుతుందని, అయితే ఇప్పటికే కొన్ని ప్రణాళిక ముఖ్య సదస్సుల ద్వారా ప్రభుత్వానికి తెలియపరచాలని, కానీ ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుందని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీల పదోన్నతుల సిద్ధులు వెంటనే విడుదల చేయాలి. పునర్వ్యవస్థీకరణ సమస్యలను తొలగించాలని, ఉపాధ్యాయులు గందరగోళాలను తొలగించాలని చెప్పి ఈరోజు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నం జిల్లా శాఖ విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ప్రధానంగా గత ప్రభుత్వం జీవో నంబర్ 117 తీసుకొని వచ్చి 3-4 తరగతులను విలీనం చేసి ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించి కుదించి ఉపాధ్యాయులపై విపరీతమైన భారం పెంచి 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడిని విడిచి వెళ్ళిపోయే విధంగా చర్యలు చేపట్టింది. దాని స్థానంలో వచ్చినట్టు కొత్త ప్రభుత్వం వస్తూనే ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టవంతం చేస్తామని, జీవో 117 రద్దు చేస్తామని చెప్పి, పాఠశాల విద్యను మరింత పరిపుష్టం చేస్తామని చెప్పినటువంటి విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి ఈ రోజు దాన్ని తొంగలో తొక్కి ఈ రోజు మరింతగా గత ప్రభుత్వం ప్రదర్శించినటువంటి దానికంటే మరింత రెట్టింపు వేగంతో ఈ రోజు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా చర్యలు చేపడతా ఉంది. ఈ రోజు అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తుంది. గత ప్రభుత్వం 6 రకాలైనటువంటి స్కూల్స్ ని కొనసాగిస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం 9 రకాల స్కూల్స్ ని తీసుకొచ్చి మరింత గందరగోళానికి తీసుకొస్తుంది. మరి ప్రధానంగా ప్రాథమిక విద్యా రంగంలో ప్రాథమిక పాఠశాలను 3 రకాలుగా విభజించడం చేసి ఫౌండేషన్ స్కూల్స్ అని, బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అని, మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పి విభజిస్తూ ఉన్నారు. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పునర్వ్యవస్థీకరణ అని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి రీకన్స్ట్రక్షన్ అని చెప్పి
పునః వ్యవస్థీకరణ భాగంగా ఎన్నో అసంబద్ధాలను తీసుకొని చెప్పినట్టు చేయకుండా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా యూనియన్ తరపున మాకు ఈ విధంగా కావాలని మా డిమాండ్లని ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా వాళ్ళు ఏవి పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగానే మనకి మేము చెప్పింది ఒక్కటి కూడా చేయకుండా విడుదల చేస్తుంది గవర్నమెంట్. దానికి సంబంధించి 117 ఫస్ట్ ఒకటి ఏంటంటే 117 జీవోని రద్దు చేస్తామన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయలేదు, వెనక్కి పంపిస్తున్నారు పిల్లల్ని. కానీ రద్దు చేస్తున్నామని చెప్తున్నారు, వెనక్కి పంపిస్తున్నారు పిల్లల్ని. కానీ టీచర్ పీపుల్ రేషియోని మాత్రము చాలా ఎక్కువ చేసి టీచర్ పోస్టులు తగ్గించి పిల్లలకు నాణ్యమైన విద్య అందకుండా ఇండైరెక్ట్ గా చేస్తున్నారు. అదొకటి. అంతేకాకుండా పాఠశాల సమాంతర మీడియంని కొనసాగించాలని చెప్పి మేము ఎన్నో రోజులుగా మేము గత ప్రభుత్వంలో కూడా డిమాండ్ చేస్తాం, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం. పెంచి ప్రతి స్కూల్లో కూడా పాఠశాల తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇచ్చే విధంగా చేయాలని చెప్పి మా డిమాండ్లని మేము ఈ రోజు చెప్పదలుచుకున్నాము. ఈ రోజు కానీ అమలు చేయకపోతే కనుక మేము 15వ తారీఖున కూడా డైరెక్టరేట్ లో మా ధర్నాని మా వాయిస్ ని వినిపిస్తామని ఈ విధంగా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తూ మిగతా ప్రాంతాలను విస్మరించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి తప్పుపట్టారు. విశాఖ అలీపురంలోని సిపిఐ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలోనే అభివృద్ధి కేంద్రీకరించి తప్పు చేస్తానని అన్నారు. అమరావతి కోసం ఇప్పటికే 40,000 ఎకరాలు సేకరించాలని, మరో 40,000 ఎకరాలు సేకరిస్తున్నానని, అమరావతిలో ప్రభుత్వం చేస్తున్న భూ కేటాయింపులకు అర్థం లేదని విమర్శించారు. రోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన కారణం నిన్న మొన్న సిపిఐ విశాఖ జిల్లా మహాసభలు కంచరపాలెం అలాగే మురళీనగర్లో నిర్వహించడం అన్నది జరిగింది. ఇది 25వ మహాసభ. పార్టీ ఈరోజు గ్రామ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి దాకా ఈ సంవత్సరాలు మహాసభలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ నెల 5, 6 తేదీల్లోని అనకాపల్లి జిల్లా మహాసభ మొదట జరిగింది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో అనకాపల్లి జిల్లా మహాసభ మొదట జరిగింది. ఇది 2వ మహాసభ విశాఖలో జరిగింది. ఈ క్రమంలో మనం చూసే ఇప్పుడు యుద్ధ వాతావరణం, అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దాని మీద కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల మనకి ప్రయోజనమా లేదా ఏంటో అన్నది. వాస్తవానికి మన మీద పహల్గాం దాడి తర్వాత మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య సరైందని చెప్పనే భావిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఉగ్రవాదాన్ని, అది ఏ రూపంలో ఉన్నా, ఒక్క ఇస్లామిక్ తీవ్రవాదమే ప్రమాదమైంది అన్నది కాదు, ఏ తీవ్రవాదమైనా మానవాళికి మటుకు చాలా నష్టాన్ని కలగజేస్తుందని చెప్పన్నది చరిత్రలో రుజువు చేసింది. ఈరోజు ఆ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ ప్రజలు కూడా దానివల్ల నష్టాన్ని, ఆ తీవ్రవాదం యొక్క ప్రభావానికి గురైన నష్టాన్ని చవిచూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ బాంబు పేలులు జరుగుతాయో తెలియనటువంటి పరిస్థితి, అందులోని సామాన్య పౌరులే సమ్మిలుగా మారేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎందుకు పెరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి అన్నది అంతర్జాతీయ సమాజం పరిశీలన చేయాలి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఒక మాట చెప్పాడు, నిజమే తీవ్రవాదానికి పాకిస్తాన్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ రాష్ట్ర స్థాయి ఉత్సవాలు 2వ రోజు ఘనంగా జరిగాయి. సోమవారం పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. అరకు ఎమ్మెల్యే మచ్చలింగం, ఒంగోలు ఎస్సీ దామోదర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మా గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర, రాష్ట్ర గిరిజన జాతర ఈ రోజు 11వ తారీఖు నుంచి ఆదివారం నుంచి మొదలైంది. 12న రేపున అమ్మవారు యొక్క పుట్టినరోజు ఇంకా ఘనంగా నిర్వహించుకుంటాం. ఈరోజు మొట్టమొదటి రోజున అమ్మవారి గుడి నుంచి ఘటాలను సతకం పట్టే వరకు అంగరంగ వైభవంగా అధికారులతో
ఆలయ కమిటీ చైర్మన్ అందరితో, భక్తులతో అందరితో కూడా ప్రజలందరం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ ఘటాలని అమ్మవారి పుట్టినరోజు కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 13వ తారీఖున ఇక్కడ సతకంపట్టు నుంచి అమ్మవారి గుడికి ఘటాలని అనుపు కార్యక్రమం. ఈ 3 రోజుల జాతర లక్షలాది మంది ప్రజలు భక్తులతో చేసుకుంటున్నాము. ఈ జాతర ఇంత ప్రాచుర్యం పొందడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పండగను తెలంగాణలో ఉన్న సమ్మక్క సారక్క పండగ ఎలాగో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర జాతరగా, గిరిజన జాతరగా 2014 నుంచి వారు నిర్ణయించడం, అప్పటి నుంచి దాదాపుగా ₹1 కోటి నిధులను కేటాయిస్తూ దానికి తోడు మా భక్తులంతా కూడా మరలా చందాలు వేసుకొని పండగని అత్యంత వైభవంగా మేము నిర్వహించుకుంటున్నాం. ఈ పండగకు వచ్చినటువంటి భక్తులకు అందరికీ, 4 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పండగ నిర్విఘ్నంగా అమ్మవారు మాకు జరిపిస్తున్నందుకు శ్రీ 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 మోదకొండ అమ్మవారికి మేమంతా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విశాఖ ద్వారకా నగర్ సుశ్రుత ఈఎన్టీ మరియు లేజర్ సెంటర్ ఆధ్వర్యంలో కంటిన్యూగా మెడికల్ ఎడ్యుకేషన్ సెమినార్ కార్యక్రమం ఆదివారం విశాఖ జిల్లా పరిషత్ ఆమ్కోసా ఫంక్షన్ హాల్లో జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ద్వారా ప్రముఖ వైద్యులు ఎస్కేఈ అప్పారావు, గణేష్ కుమార్, శ్రీనివాస్ కిషోర్ ఈ యొక్క ఎడ్యుకేషన్ వైద్యుల సెమినార్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ వైద్యులు ఈఎన్టీ ఎస్కేఈ అప్పారావు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంశంపై ఈ సెమినార్లో మాట్లాడుతూ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఇది నిద్రలో శ్వాసనాళంలో అడ్డంకులు ఏర్పడి శ్వాస తీసుకోవడం ఆగిపోయి లేదా చాలా మందకి పోయే ఒక రకమైన స్లీప్ డిజార్డర్ అని అన్నారు. ప్రెస్ అండ్ మీడియా మెంబర్స్, ఈరోజు అంకోజా హాల్లో, అంటే మన జిల్లా పరిషత్ జంక్షన్లో ఉన్న అంకోజా హాల్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ అసోసియేషన్ జరిగిన సైంటిఫిక్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనలో గురక అనేది చాలా కామను, మనం దాన్ని చాలా హాస్యాస్పదంగా తీసుకుంటాం. అటు గురక పెడుతున్నట్టు ఆయన పడుతున్నట్టు, కానీ అది హాస్యాస్పదంగా తీసుకునే పరిస్థితులు లేవు, కావు. కారణం ఏంటంటే, ఈ గురక వలన చాలామందికి, అందరూ గురక పెట్టే వాళ్ళకి డేంజరస్ కాదు, గురకలో ఎక్కువగా ఉండి కొంచెం లావుగా ఉండి 50 ఏళ్ళు దాటిన మగవాళ్ళకి ఇది చాలా ప్రమాదమైన పరిస్థితుల్లోకి వెళ్ళడానికి ఆస్కారం. ఎందుకు? మామూలు గాలి పీలుస్తుంటాం, మనం పరిగెడితే ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తుందంటే ఏంటి? ఆటో కరెక్షన్ అవుతుంది, అంటే లోపల అదే సిస్టంలో కరెక్ట్ అయిపోతుంది. లోపల కార్బన్ డైఆక్సైడ్ ఎక్యుములేట్ అయ్యి మనం పరిగెట్టడం వల్ల రెస్పిరేటరీ ఆయాసం వచ్చి గాలి బయటకు వదిలేసి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయి ఆక్సిజన్ వస్తుంది, మళ్ళీ రెస్పిరేటరీ తగ్గుతుంది. అదే నిద్రలో ఇదే పరిస్థితి వస్తే, ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? లావుగా ఉన్న వ్యక్తి, మెడ లావుగా ఉండి ఒక 41 సెంటీమీటర్స్ ఉన్న విడ్త్ కానీ, లేకపోతే టంగ్ అంటే నాలుగు పెద్దగా ఉండి, ముక్కులో కాయలు, ముక్కులో బోన్ బెండ్ ఉండి, ముక్కు బ్లాక్ అయ్యి, జలుబుగా ఉండి, సైనసైటిస్ ఉండి, ఈ జబ్బుల్లో ఎయిర్ ఫ్లో తగ్గుతుంది. ఎయిర్ ఫ్లో తగ్గితే నోటిగా గాలి పీలుస్తారు. ఇది గురక, మనం ఇదే గురక. కానీ మీరు చాలా మంది చూస్తుంటారు, గురకలో గాలి పీల్చి. అనకాపల్లి జిల్లా సభవరం మండల కేంద్రంలో ఫాతిమా మాతా కేథలిక్ చర్చి 10వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు కేథలిక్ చర్చిల ప్రీస్టులతో పాటు మఠ కన్యలు, డాన్ బాస్కో సిస్టర్స్, మదర్ తెరిసా ట్రస్ట్ మత కన్యలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా సబ్బవరం కేథలిక్ చర్చ్ పారిష్ ప్రీస్ట్ థామస్ పులికల్ ప్యారిస్ కౌన్సిల్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికాయి. ప్రత్యేక ప్రార్థనలకు ఆహ్వానించారు. ఇక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఫాతిమా మాత, దేవమాత, వేలంగిని మాత అనే పేర్లని తండ్రి క్రీస్తు ప్రభువుకు జన్మించిన మరియు
తల్లివేనని ఆర్చి బిషప్ ఉడుముల బాల తన సందేశంలో పేర్కొన్నారు. ఈ విధంగా ఈ మహాత్మావాది ఇచ్చిన సందేశాన్ని ప్రత్యేకంగా ముగ్గురు మానవాళికలు చెప్పి నాడు నీవు ఏనాడు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ ఉడుమల బాల తండ్రి గారికి కరతాళాలతో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. తండ్రి గారు కాకడా మన అవి నన్ను వెంబడించు, నేను వారికి నిత్య జీవము ప్రసాదించును కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వారికి ఎన్నికైన సమయంలో కొత్త పేరు పెట్టుకున్నారు. మనకి పేరు పెట్టినట్టుగా ఇప్పుడు ఈ బాబు గారి పేరు 14వ లేయవు బాబు గారు. కనుక మనందరి ప్రేమను ఆప్యాయతను నగరంలో వాళ్ళకి వెలుపడేటట్టుగా గట్టిగా మన ప్రేమను అభినందనను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకల సందర్భంగా 79వ వార్డు మహిళా అధ్యక్షురాలు గొల్లవిల్లి కనక భవానీ మరియు వెంకట్రావు దంపతులు ఆగ్నంపొడిలో పెద్దమడక రామాలయంలో సీతారాముల పూజ చేసి ఆలయ నిర్మాణానికి 10,116 రూపాయలు విరాళంగా ఇచ్చారు. 79వ వార్డు పరిధి ఆగ్నంపొడిలో జాబీ లిల్స్ కాలనీలో అన్నపూర్ణ అపార్ట్మెంట్లో 79వ వార్డు మహిళా అధ్యక్షురాలు గొల్లవిల్లి కనక భవానీ ఎమ్మెల్యే గారు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆగ్నంపొడి అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన తర్వాత కేక్ కటింగ్ చేస్తున్నారు. పల్లా శ్రీనివాస గారి నాయకత్వం. తీసుకోండి శంకర్ గారు, విజయ్ గారు తిన్నారా? వెంకటేశ్వర పార్వతి తీసుకో, భానుమూర్తి గారు రండి. నేటి తెలుగుదేశం ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి జన్మదినం ఏం చేసిన మీ అందరికీ మరొకసారి అభినందిస్తున్నాను. నిత్యనూతనంగా నవ్యంగా ఆహ్లాదకరంగా ప్రజలందరూ ఉండొచ్చు. ఎప్పుడైనా ఎవరినైనా కలవాలనుకుంటే కొంచెమైనా సంకోచించవచ్చేమో, కానీ శ్రీనివాసరావు గారిని కలవాలంటే ఎటువంటి సంకోచం లేకుండా మేడం చెప్పినట్టుగా 10 ఏళ్ల కిందటే ఈ నగరంలో ఈ అగనంపూడిలో రోడ్లన్నీ అభివృద్ధి చేసింది తెలుగుదేశం ఎమ్మెల్యేగా వీరు ఉండేటప్పుడే. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి తెలుగు నాయకులందరికీ కూడా, తెలుగుదేశం నాయకులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలండి. మాది 79వ వార్డు. నేను 79వ వార్డు మహిళా అధ్యక్షురాలిని. మనకి సౌమ్యులు, మృదు స్వభావులు, ఎల్లప్పుడూ నిరంతర శ్రామికుల్లాగా ప్రజల్లో ఉంటూ పీపుల్ లీడర్ అనిపించుకునే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారి జన్మదినం కనుక ఈరోజు సార్కి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుందండి. అంతేకాదండి, మనం చూసుకున్నట్లయితే సార్ని ఎప్పుడు స్టేట్ ఫస్ట్ అని అందరూ అంటున్నారు. ఆ స్టేట్ ఫస్ట్ రావడానికి సార్ చాలా శ్రమించారు.
ఎంత శ్రమించారు అంటే అక్కడ 2014లో కూడా సారు ఎంతో డెవలప్మెంట్ చేశారండి. డెవలప్మెంట్ అంటేనే పల్లగారు అంటేనే డెవలప్మెంట్. పాడేరులో మోదకుండమ్మ ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉన్న మోదకుండమ్మ ఉత్సవ విగ్రహం పాదాలను శతకం పట్టులో కొలువు తీర్చే తంతుతో 3 రోజుల ఉత్సవాలను శ్రీకారం చుట్టారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జేసీ అభిషేక్ గౌడ్, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అమ్మవారి పాదాలు ఉత్సవ విగ్రహం దగ్గర గరికలను తలకెత్తుకొని ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అమ్మవారి జాతర మహోత్సవంలో ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు అంటే 11, 12, 13 తేదీల్లో జరగబోయేటటువంటి మహోత్సవములు ఈ రోజు పాదాలు అమ్మవారి విగ్రహం ఈ రోజు ఊరేగింపుగా ఈ రోజు సత్యం పట్టు వద్ద ప్రతిష్ఠించడం జరిగింది. రేపు అమ్మవారి పుట్టినరోజు కంటే రేపు కూడా ఏ రకంగా ఊరేగింపు ఉంటుంది. అలాగే మంగళవారం నాడు కూడా ఏ రకంగా ఊరేగింపు ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించడం కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పాదులవలసిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.